ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. ఈ విషయం తెలిసినవాడను కాబట్టి నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగు, నీవు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడవు. ఏమి చేసినా నీకే చెల్లింది. నేను సర్వభక్షకుడినైతే అపవిత్రుడిని అవుతాను. దేవతలకు పితరులకు హవిస్సులు అందించలేను. ప్రతిరోజు వేదములో చెప్పబడిన నిత్య నైమిత్తిక బలులు బ్రాహ్మణులు వేస్తే వాటిని నేను దేవతలకు పితరులకు అందిస్తాను. నేను ఆ పని చెయ్యకపోతే లోకము స్తంభించిపోతుంది. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు జ్వలించటం మానుకున్నాయి. దేవక్రతువులు యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రము లేకపోవంతో ఉదయం సాయంత్రం చేసే ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి. దేవతార్చనలలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండప్రదానము నిలిచిపోయింది. జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్లారు. వారు అందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్లారు. అందరూ కూడపల్కొని బ్రహ్మదేవుని వద్దకు పోయారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్నిదేవుని పిలిపించాడు. ఓ అగ్ని, వ్యక్తమవుతున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు. దేవతలకు ముఖం నీవే. లోకపావకుడవు. అలాంటి నీవు ఇలా చెయ్యడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. నీవు సర్వభక్షకుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది? నీవు శుచులలో శుచుడివి. నీ వలన సర్వము పావిత్రమవుతుంది. పూజింపతగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వహించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులను దేవతలకు అందించు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. తరువాత భృగు కుమారుడైన చ్యవనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మథన సమయంలో అమృత కలశంతో పాటు ఘృతాచి అనే అప్సరస కూడా పుట్టింది. ప్రమతి ఘృతాచిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మించాడు. విశ్వావసుడు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతోంది. ఆ ప్రమద్వరను ఈ రురుడు ప్రేమించాడు.
పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. ప్రమద్వర మరణించింది. ఆ ముని ఆశ్రమంలోని వారందరూ ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడు గుండె బద్దలయ్యేట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవులలోకి వెళ్ళిపోయాడు. ఒకచోట కూర్చుని చేతులు పైకెత్తి, "ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా" అని ప్రార్థించాడు. నేను దేవయజ్ఞములు, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడినైతే విషము దిగిపోవుగాక. మంది మంత్రతంత్రవేత్తలున్నారు కదా, ఒక్కరూ ప్రమద్వరను కాపాడలేరా? చేస్తే నా తపోఫలము వారికే ధారపోస్తాను. అతని మొరను విని ఒక దేవదూత ఆకాశము నుండి ఇలా పలికాడు. ఓ విప్రోత్తమా, ప్రమద్వరను కాలవశమున పాము కాటువేసింది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను. కాని దీనికి ఒక ఉపాయము ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయములో సగం ఆమెకు ఇస్తే ఆమె విముక్తి పొందుతుంది. రురుడు సంతోషంతో తన ఆయువులో సగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషము నుండి విముక్తి పొందింది. రురుడు, ప్రమద్వర పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. కాని రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు చంపుతున్నాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతుండగా ఒకరోజు డుండుబము అనే పామును చూచాడు. కిందిరా అని దానిని చంపడానికి కర్ర పైకి ఎత్తాడు. The Dunduba snake recoiled in fear and said this to him. ఆ డుండుబము అనే పాము భయపడి అతనితో ఇలా అంది. ఏంటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమి? నీవు మంచి తేజస్సు గల బ్రాహ్మణుడిలా కనబడుతున్నావు. ఈ పాములను చంపడం ఏమిటి? నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నా ప్రేయసిని కాటువేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్రను పైకెత్తాడు. వెంటనే ఆ పాము మానవ ఆకృతి దాల్చి రురుడి ఎదురుగా నిలబడింది. ఇదేమిటి? నీవు పామువే కదా? మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నీవెవరు? యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా స్నేహితుడు ఖగముడు అగ్నికార్యము చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదికి విసిరాను. అతనికి కోపం వచ్చింది. నన్ను విషం లేని పాముగా మారిపోమని శపించాడు. నిన్ను చంపడానికి రురుడు వస్తాడు. అతన్ని చూడగానే మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను. నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా, ఇది ఏమి పని? బ్రాహ్మణుడు అహింసాపరుడు. హింసను నివారించేవాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు. పాములను చంపడం మానుకున్నాడు.
ఎవరైనా తమ బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా. కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది? దానికి సూతి ఇలా చెప్పసాగాడు.